సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. వనపర్తి వేదికగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి చేతనైతే నీటి విషయంలో చంద్రబాబుపై యుద్ధం ప్రకటించి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని సవాల్ విసిరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి హరీష్ రావు కామెంట్ చేశారు. దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వాళ్ళ వనపర్తి జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి, నీకు చేతనైతే నీటి విషయంలో చంద్రబాబుపై యుద్ధం ప్రకటించు, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడు అంటూ కూడా కౌంటర్ ఇచ్చారు. వనపర్తి వేదికగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి స్థాయిలో ధ్వజమెత్తారు. ఎక్కడికి పోయినా పాత చింతకాయ పచ్చడి వావుడే తప్ప ముఖ్యమంత్రి ఇంకోటి లేదని చెప్పేసి కూడా ఎద్దేవా చేశారు. కేసీఆర్ తిట్టడం తప్ప ప్రజలకు పనికొచ్చే విషయం ఒక్కడికి కూడా మాట్లాడడం లేదు. కన్న తల్లికి పట్టి అన్నం పెట్టలేనోడు పిల్లతల్లికి బంగారు గాలు కొడుతున్నా అని చెప్పేసి కూడా ఎద్దేవా చేశారు. 100 రోజులు అమలు చేస్తారన్న గ్యారెంటీల గురించి మాట్లాడడం చేత కాదు, కానీ మూసీ ప్రక్షాళన లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి అని చెప్పేసి కూడా ఎద్దేవా చేస్తూ పదే పదే పాలమూరు బిడ్డలంటూ శుష్కమైన సెంటిమెంట్ ను వల్లించడమే తప్ప పాలమూరుకు ఒరగబెట్టింది ఏం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిజానికి పాలమూరు బిడ్డలు పనిమంతులు, రేవంత్ మాత్రం మాటలు ఎక్కువ చేతలు తక్కువ. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కు కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టుల గురించే కాదు ఏ ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ 68% కృష్ణా పరివాహక ప్రాంతం ఉన్న తెలంగాణ 60 ఏళ్ల పాటు కృష్ణా జలాన్ని దక్కక అనుమతించిందంటే అది ఎవరి పాపం అని చెప్పేసి కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వం 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని చెప్పేసి కూడా గుర్తు చేశారు. బంగారం పండే నల్లరేగడి భూములు ఉండిన పాలమూరు జిల్లాను వలసల జిల్లాగా మార్చిన వంచకులు మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులే కదా అని చెప్పేసి కూడా ఎద్దేవా చేస్తూ తెలంగాణ కరువు కాటకాలు పాలు చేసి 60 ఏళ్లు ఘోర కలిసి సృష్టించింది కాంగ్రెస్. తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే బాబుకి ఊడియం చేసిన నువ్వు ఇప్పుడు బాబును నొప్పించకుండా కృష్ణా జిల్లాల గురించి మాట్లాడుతున్నావా? కృష్ణా జలాల్లో ఈ వాటా ఎంతో కూడా తేల్చలేని దిక్కుమాలిన స్థితిలో ఉన్నారని చెప్పేసి కూడా ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ మంజూరు చేసిన ప్రాజెక్టును బీఆర్ఎస్ విజయం చేసిన రేవంత్ అనడం జోక్ ఆఫ్ ద మిలీనియం గా కూడా అభివర్ణించారు. నవ్వు పొదురు దాకా నాకేం సిగ్గన్నట్లుగా ఇవాళ ఏది పడితే అది అనగల అసలు మీరు జలయజ్ఞం ధనయజ్ఞం అని మాట్లాడింది మీ నోరే కదా. శిలాఫలకాలు వేసి కొబ్బరికాయలు కొట్టి మొబిలైజేషన్ అడ్వాన్స్ దండుకొని కనీసం భూసేకరణ కూడా పూర్తి దగాకూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తు చేస్తూ కాంగ్రెస్ హయాంలో నత్తనడికి నడిచిన పనులు పరిగెత్తించి పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇది పాలమూరులో ఏ రైతును అడిగినా చెప్పే సత్యం. రివర్ వాటర్ పొలాలకు ఇచ్చింది, రివర్స్ మైగ్రేషన్ పాలమూరులో జరిగేలా చేసింది నాటి కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పేసి కూడా నాటి వలసల విషయంలో గుర్తు చేశారు. కల్వకుర్తి ప్రాజెక్టు కింద 3,07,000 ఎకరాల నెట్టెంపాడి కింద 1,42,000 ఎకరాలు, భీమా కింద 1,52,000 ఎకరాలు, కొయిసాగ కింద 30,000 ఎకరాలు, తుమ్మిళ్ళ లిఫ్ట్ ద్వారా ఆర్డీఎస్ కాలువ కింద ఉన్న ఆయకట్టుకు 55,000 ఎకరాలకు స్థిరీకరించి ఆర్డీఎస్ లో మొత్తం 87,500 ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత గత మా బీఆర్ఎస్ ప్రభుత్వంది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ జూరాల జలాశయంలో కర్ణాటక ముంపు ప్రాంతాల పరిహారం చెల్లించి మొదటిసారి జలాశయంలో 9 టీఎంసీలు నీటి నింపి 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించిన అది మీకు కనిపించడం లేదా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మిషన్ కాకతీయ మహబూబ్నగర్ లో దాదాపు 1,544 చెరువులు, నాగర్ కర్నూలు 2,024, నారాయణపేటలో ఇలా మొత్తం చూసుకున్నట్టయితే ఐడీసీ లిఫ్ట్ కింద దాదాపు 24,000 ఎకరాలు స్థిరీకరించామని చెప్పేసి గుర్తు చేశారు. 10 ఏళ్ల కాలంలో ఒక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే దాదాపు 12 లక్షల ఎకరాలు సాగునీరు అందించిన ఘనత మా ప్రభుత్వం. పాలమూరు బిడ్డల కష్టాలు తీర్చడం ఈ చరిత్ర చెప్పకపోయినా 10 ఏళ్లు పచ్చగా పంటలు పండించిన రైతులను అడిగితే చెప్తారు. కృష్ణా బేసిన్ లో నీటిలో చేసుకునే సామర్థ్యం లేదంటే ఆ పాపం కాంగ్రెస్ అని చెప్పేసి కూడా గుర్తు చేస్తూ ఎత్తిపోతల పథకాల్లో ఎక్కడ ఒక పెద్ద రిజర్వాయర్ కూడా మీరు ప్రతిపాదించలేదు. కృష్ణా బేసిన్ లో అన్ని ప్రాజెక్టులు కలిపి కనీసం 20 టీఎంసీల నిల్వ కూడా ఏర్పాటు చేయలేని దిక్కుమాలిన ప్రభుత్వం అని చెప్పేసి కూడా చెప్పారు. అంతేకాకుండా పాలమూరులో 67 టీఎంసీల నీటి కెపాసిటీ ఉన్న డిండి బ్యాలెన్స్ రిజర్వాయర్, ఉదయ సముద్రం ఇలా 100 పైగా టీఎంసీ రిజర్వాయర్ సామర్థ్యాన్ని మేము కదా ఏర్పాటు చేసినాం అని గుర్తు చేస్తూ ఏదైతే మీ రాజకీయ ప్రయోజనాల కోసం సాంకేతిక పరమైన విషయాలు నిర్లక్ష్యం చేసే ఆధారపరంగా ఎస్ఎల్బీసీ పనులు పరిగెత్తించారు. కార్మికులు వద్దని వారిస్తున్నా వినకుండా వారి ముత్తు కుహంకారంలోకి నెట్టారు. వారి ప్రాణాలు బలి తీసుకొని ఇప్పుడు ఎప్పుడు ఏడుస్తున్నారు ఎందుకు అని చెప్పేసి కూడా గుర్తు చేశారు. నీకు నిజాయితీ ఉంటే ఎస్ఎల్బీసీ ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించు, దోషులు ఎవరో తెలుసు, పచ్చి అబద్ధాలు పిచ్చి సెంటిమెంట్లు నోటికి వచ్చినట్లు కారు కూతలు బంద్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తూ 15 నెలల నీ జ్ఞానోదయం కాకపోవడం తెలంగాణ దౌర్భాగ్యం అని చెప్పేసి గుర్తు చేశారు. ఏదేమైనప్పటికీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు యథేచ్ఛగా రోజుకు 10,000 క్యూసెక్కు తరలించుకుపోతున్నది. ఇదేంటి మేము ప్రశ్నిస్తే అడ్డుకోవాల్సింది పోయి మానేదే రంకెలు వేస్తున్నాయి.
నీకు చేతనైతే కృష్ణా నీటి విషయంలో చంద్రబాబు యుద్ధం ప్రకటించు, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడని చెప్పేసి కూడా గుర్తు చేస్తూ ఎస్ఎల్బీసీ ప్రమాదంపై ఎన్డీఏ స్పందించదు, చిన్నారెడ్డి చేసిన ఆరోపణలపై సిబిఐ, ఈడీ, ఐటీ విచారించవు, ఒకరు కొట్టినట్టు మరొకరు ఏడ్చినట్టు చేసే డ్రామాలు బంద్ చేయాలి, ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టకని చెప్పేసి కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో తప్పుపడుతూ ఏదైతే ఇలా రేవంత్ రెడ్డి చేసిన మాటలు పూర్తిగా అవాస్తవం, ప్రతిదూరం అని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్.